తెలంగాణపై తుఫాను ప్రభావం అంతగా లేకపోయినా 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు సోమవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్టు జారీ చేసింది. హైదరాబాద్లోనూ 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ పేర్కొంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఉదయం నుంచి మబ్బు పట్టి ఉంది. తుఫాను ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గినట్లు ఐఎండీ పేర్కొంది. ఒక్క ఆదిలాబాద్ జిల్లా తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు పైగానే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అలమడుగులో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 2 రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.